ఎందుకు అసలు డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు కావాలి? వై వి రిక్వైర్ డిఫెన్స్ సిస్టమ్? ఇది ఇండియా. ఇటు మన ఫ్రెండ్లీ నేషన్ పాకిస్తాన్, మనం ఎప్పుడు చేస్తామా అని చూస్తూ ఉంటుంది. ఇటు చైనా ఉంటుంది, ఇది కూడా అంతే. మనం ఎప్పుడు చంపుదామా అని చూస్తారు. ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడు మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. దానికి తోడు ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా తగలడ్డది. అయితే కౌటిల్య అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మీకు తెలుసు ఆయన కౌటిల్యుడు. ఓకే, కౌటిల్య ఆయన పేరు చాణక్య అని కూడా అంటారు, ముద్దు పేరు. చాణక్య నీతి అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో మనకి మండలా థియరీ అనే ఒక థియరీ ఉంటుంది. మండలా థియరీ బాగా గుర్తుంచుకోండి, మంచిగా ఉంటుంది థియరీ. చూడండి, ఆల్వేజ్ నైబర్స్ ఆర్ ఎనిమీస్. బాగా గుర్తుంచుకోండి. మీ ఇంటి పక్కడు నువ్వు ఎప్పుడు సస్తావని చూస్తాడు. ఎందుకంటే నువ్వు ఊడుస్తూ ఇట్లానే వేస్తావు. అవునా కదా? మనం పక్క బెడ్డోడు మనకి ఎనిమి ఉంటాడు. ఎందుకు? ఫ్యాన్ కోసం వచ్చేటప్పుడు నువ్వు అటు జరుపుతావు, మంచి టవల్ వేసుకొని నీ బెడ్ మీద ఆరేయకుండా వాళ్ళ బెడ్ మీద ఆరేస్తావు. అది పెద్ద వాసన వస్తుంది, పెద్ద పంచాయతీ ఇది. సో ఇది ఇండియా అనుకో. ఆల్వేజ్ నైబర్స్ ఆర్ ఎనిమీస్. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నైబర్స్ ఆర్ ఫ్రెండ్స్. వీడికి ఫ్రెండ్. ఇప్పుడు చూడండి, ఇది ఇండియా, ఇది పాకిస్తాన్ పక్కన ఎవరు? ఆఫ్ఘనిస్తాను ప్రస్తుతం తాలిబాన్ దేశమైనా సరే మన ఇండియాకి ఫ్రెండే. తాలిబాన్స్ వాళ్ళకంటే కర్కోటకులు ప్రపంచంలో ఉండరు, వాళ్ళు కూడా మనకు ఫ్రెండ్సే. అర్థమవుతుందా? ఇది చైనాకి పడిన వాళ్ళు ఎవరెవరు? సౌత్ కొరియా మనకు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. వచ్చి చచ్చిపోండి, లటకని చచ్చిపోతాడు. జపాన్, రష్యా, ఓకే, లేకపోతే ఇంకా తైవాన్. ఈ కంట్రీస్ అన్నీ ఎవరికి ఫ్రెండ్స్? ఇండియాకి ఫ్రెండ్స్. ఇది మండలా థియరీ. అంటే వాడేమనుకునేవాడు అంటే, ఇంతకుముందు ఏమనుకునేవాడు అంటే, ఈ హిమాలయ పర్వతాలు ఏవైతే ఉన్నాయో, మేరు పర్వతం, హిమాలయ పర్వతాలు ఏవైతే ఉన్నాయో, ఇవి న్యాచురల్ బ్యారియర్ అనుకున్నాడు. దీన్ని దాటి ఎవడు రాడనుకున్నాడు. ఈ డెజర్ట్ ఏదైతే ఉందో, ఈ డెజర్ట్ దాటి ఎవడు రాడనుకున్నాడు. ఇక్కడున్న హిమాలయాలు కూడా లోయల నుంచి ఎవరు రారనుకున్నారు. సముద్రం నుంచి కూడా ఎవరు రారని అనుకున్నారు. అయితే దరిద్రం ఏందయ్యా అంటే, సముద్రం నుంచి ఓడలేసుకొని వచ్చి చచ్చారు. కొండలు గుట్టలు దాటుకుంటూ చైనా వాళ్ళు 1962లో దౌడికేసి చంపారు ఇండియా చైనా వారు. 3 సార్లు పాకిస్తాన్ వాళ్ళు మనల్ని దౌడికేసి చంపుదాం అనుకుంటే అంతలోపల మనమే వాడిని చంపాం. 1999లో కార్గిల్ వారు, అన్ని వార్స్లో, మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో కూడా ఓకే వాళ్ళకి తిలకం పెట్టేసి వచ్చినాం. మరి వీళ్ళకి పెట్టొచ్చుగా? పెట్టాం. ఎందుకంటే వాళ్ళకి పెట్టేలోపు వాళ్ళు మనకు పెట్టేస్తున్నారు. ఓకే, తిలకాలు. సో వాళ్ళకి అంత పవర్ లేదు మన దగ్గర. ఇప్పుడు ఏం చేసింది సార్ అంటే, ఏం జరిగిందంటే, మరి మన భారతదేశాన్ని మనము ఎలా కాపాడుకోవాలి? అన్ని విధాలుగా కాపాడుకొని సావాలి. దీన్ని అన్ని విధాలుగా కలర్ మారలేదు. ఓకే, మన భారతదేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలి సార్ అంటే 3 విధాలుగా కాపాడుకోవాలి. ఒకటి నీటి ద్వారా, రెండోది వాయు ద్వారా, మూడోది అంటే భూమి ద్వారా. అంటే త్రూ వాటర్, త్రూ ఎయిర్, త్రూ ల్యాండ్ మనం కాపాడుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఏమొస్తుంది సార్ అంటే సైబర్, అంటే కంప్యూటర్స్ ద్వారా కాపాడుకోవాలి. అంతెందుకండి, పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నేను స్లీపర్ సెల్ అనుకో, నేను ఎయిడ్స్ తెచ్చుకొని దిల్షుక్ నగర్లో అక్కడ ఇక్కడ నేను షాపింగ్ చేసేటప్పుడు అందరికి పోలియో చుక్కలు వేస్తా అట్లా అన్నట్టు. ఏమవుతుంది? అందరికీ ఎయిడ్స్ వచ్చేస్తుంది. అందుకోసమే గుంపుగా ఉన్న ప్రదేశంలో నాగ్గుడి అని కాకుండా కొంచెం అక్కడ కాకుండా వేరే చోట్ల తినాలి. లేకపోతే నువ్వేమనుకుంటావు, దోమ వచ్చి కుట్టిపోయిందంటో అది ఎయిడ్స్ దోమ అవుతుంది. అట్లా కూడా మనుషుల్ని చంపేస్తారు. లేదు అనుకుంటే ప్రాస్టిట్యూషన్ హౌజెస్లో ఈ యొక్క ప్రాస్టిట్యూట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎయిడ్స్ వాళ్ళే తెచ్చుకుంటారు. కావాలని తెచ్చుకొని ఈ విటులు ఎవరైతే ఉంటారో క్లయింట్స్, కస్టమర్స్, వాళ్ళందరికీ ఎయిడ్స్ వస్తుంది. వాళ్ళు అక్కడ వెళ్ళిన వాళ్ళు ఇంటి దగ్గరకు వస్తారు. అక్కడ నెక్స్ట్ జనరేషన్ ఇలా. పబ్జీ కూడా వన్ ఆఫ్ ది టూల్ టు కిల్ ఇండియా. ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఈజ్ ఆల్సో టూల్ టు కిల్ ఇండియన్ యూత్ ఇన్ ద కంట్రీ. అర్థమవుతుందా? నువ్వు దేశాన్ని నాశనం చేయాలి అనుకుంటే యువతను నాశనం చేస్తే చాలు. ఓకే, సో ఈ విధంగా మరి అన్ని విధాలుగా వాటర్ ద్వారా, దీన్ని నేను ముద్దుగా ఏమంటున్నా, నేవీ అని పిలుస్తున్నా. ముద్దుగా
నేవీ అని పిలుస్తున్నా. ఎయిర్ అంటే ఏంటి? ఎయిర్ ఫోర్స్ అని పిలుస్తున్నా. ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరగడం కాదు, ఓకే, గాల్లో తిరగడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ల్యాండ్ అంటే ఇలా ఏమంటున్నా, మిలిటరీ అంటున్నా. ఈ అన్ని సిస్టమ్స్ని కలిపితే నేనేమంటున్నా, డిఫెన్స్ సిస్టమ్ అంటున్నా. ఈ విధంగా మన భారత మాతని అన్ని విధాలుగా కాపాడుకునే వ్యవస్థనే మనం ఏం చేస్తున్నాం సార్ అయ్యా అంటే డిఫెన్స్ సిస్టమ్ అంటున్నాం. అందుకొరకు మనము డిఫెన్స్ సిస్టమ్ చదవాలి. ఇంకా ఏ విధంగా ఎందుకు చదవాలి ఇంకా చెప్పనా, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, టైంపాస్ చేయడానికి అయితే రెడీ కూర్చొని ఉంటారు. ఓకే, చెప్పండి సార్ అంట. ఓకే, ఇండియా. ఓకే, లెట్స్ సే ఇండియా ఈ విధంగా ఉందనుకో. ఇండియా ఈ విధంగా ఉంది. ఇక్కడ గోల్డెన్ క్రిసెంట్ అంటాం. దీన్ని మనం ఏమంటున్నాం అంటే గోల్డెన్ క్రిసెంట్ అంటాం. ఇటువైపు గోల్డెన్ ట్రయాంగిల్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏముంది సార్ అంటే పాకిస్తాన్, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ ఇరాన్. ఈ 4 ఇంకా ఇరాను, ఇరాకు అన్ని దేశాల్లో ఏం పండిస్తారు సార్ అయ్యా అంటే వీరు గంజాయి, డ్రగ్స్ పండిస్తారు. డ్రగ్స్ అండ్ స్మగ్లింగ్ అండ్ ఫియట్ కరెన్సీ అంటే దొంగ కరెన్సీలు. ఓకే, దీంతో పాటు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, డ్రగ్స్, స్మగ్లింగ్, ఫియట్ కరెన్సీ, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ చేస్తారు. అంటే ఈ యొక్క ఏమంటారంటే ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలు. ఓకే, ఇక్కడ ఏంటంటే మయన్మార్, లావోస్, కంబోడియా ఈ దేశాల నుంచి కూడా ఇండియాలోకి డ్రగ్స్ వస్తాయి. మీరు ఉడతా పంజాబ్ అనే సినిమా చూసినట్లయితే పంజాబ్ మొత్తము డ్రగ్స్ ఉంటాయి. మన ఇండియాలో అంతెందుకు, మా ఊరు ఎక్కడో అడవిలో ఉంటుంది, అక్కడ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? సో యువత దేని వైపు ఆకర్షించబడిందంటే డ్రగ్స్ వైపు ఆకర్షించబడింది. ఈ విధంగా దేశం మొత్తాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి ఈ దేశాలు చూస్తున్నారు. ఇంకా ఏం చేస్తారు సార్ అంటే మన భారతదేశంలో ఉన్న యూత్ని టెర్రరిజం వైపు లాగడానికి ట్రై చేస్తాయి, టెర్రరిస్ట్గా తయారు చేస్తాయి. మీరు కత్తి తీసుకొని ఇండియాని ఇలా కోసినట్లయితే ఇక్కడ బాగా వినాలి. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంటుంది సార్ అయ్యా అంటే చూడండి, ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉంటుంది, ఇక్కడ జార్ఖండ్ ఉంటుంది, ఇక్కడ ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఇక్కడ ఒరిస్సా ఉంటుంది, ఇక్కడ తెలంగాణ ఉంటుంది. ఈ 4-5 జిల్లాల్లో నక్సలిజం విపరీతంగా ఉంటుంది. దీన్ని రెడ్ కారిడార్ ఏరియా అని అంటారు. ఏమంటారు దీన్ని? రెడ్ కారిడార్ ఏరియా అంటాం. ఈ రెడ్ కారిడార్ ఏరియాలో ఎవరుంటారంటే యూత్ ఎక్కువ నక్సలిజం వైపు ఆకర్షితులవుతారు. మరి ఈ యొక్క యూత్కి డబ్బులు ఎవరు ఇస్తారు సార్ అంటే ఈ పాకిస్తాన్ వాడు, ఈ యొక్క చైనా వాడు డబ్బులు ఇస్తాడు. ఆ విధంగా మన భారతదేశంలో యువతని పెన్ను కాకుండా గన్ను తీసుకోమని చెప్పేసి మన దేశం అతలాకుతలం అవ్వటానికి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? ఈ పంజాబ్లో ఉన్నవాడు ఏమంటాడు, నాకు సపరేట్ దేశం కావాలంటాడు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నవాడు ఏమంటాడు, సపరేట్ దేశం కావాలంటాడు. నార్త్ ఈస్ట్లో ఉన్నవాడు ఏమంటాడు, సపరేట్ దేశం కావాలంటాడు. ఇలా దేశం మొత్తం ముక్కలు ముక్కలుగా అయ్యేటట్టుగా ఎవరు తయారు చేస్తున్నారు సార్ అంటే ఈ దేశం మొత్తం ఈ పాకిస్తాన్ వాడు, ఈ చైనా వాడు మనల్ని చంపడానికి, అన్ని విధాలుగా చంపడానికి రెడీ అయ్యాడు. అందుకోసం మనం ఏం చేయాలా, మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం కావాలా, రక్షణ వ్యవస్థ కావాలా. అందుకోసము మనం ఈ చాప్టర్ చదవాలా. మీరు ఒక చాప్టర్ చదివేటప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇంత గొప్పగా తెలుసుకుంటే ఆ చాప్టర్లో నువ్వు చదువుతుంటే మజా వస్తుంది, మజా. లేకపోతే మీకు వచ్చినట్టు గాండ్రు కప్పుకొచ్చినట్టు నిద్ర వస్తుంది. ఓకే, సోంబేరి నిద్రపోయినట్టు నిద్రపోతారు మీరు. ఓకే, అంతేనా? సోంబేరి నిద్రపోయినట్టు నిద్రపోతారు. సో ఈ శుభతరుణంలో మనం
డిఫెన్స్ గురించి చదవాలి. ఓకే, అది ఇవన్నీ రాసుకుంటారు. ఏమైనా వద్దు, రాసుకోరు, మీకు అర్థం కాదు. రాసుకున్నా సార్ ఏదో చెప్పిండు, మీరు ఇంకా దొరికిందే సందని చెప్పేసి ఏదో పిచ్చి పిచ్చి గీతలు గీసుకుంటారు. మీకు అంత నాలెడ్జ్ అవసరం లేదు, ఎందుకంటే మనం బోర్ కొడుతుందా? ఏం కాదు, కొట్టినా ఏం కాదు, వినండి. ఇది సినిమా కాదు బోర్ కొట్టకుండా ఉండడానికి, క్లాస్ కాబట్టి బోర్ కొడుతుంది. బోర్ కొట్టడం అనేది సర్వసాధారణం. బోర్ కొట్టకుండా ఉండడానికి నేను బ్రహ్మానందాన్ని కాదు కాబట్టి నేను సార్ని. డిఫెన్స్ సిస్టమ్. ఓకే, ఇండియాస్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ మేనేజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. భారత రక్షణ వ్యవస్థను రక్షణ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తుంది, అంతే కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ఎస్ఐ కానిస్టేబుల్ అయితే పక్కా అడుగుతాడు, ఎందుకంటే మీరు ఆర్మ్డ్ ఫోర్సెస్ కాబట్టి. ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ ద క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్. రక్షణ మంత్రి క్యాబినెట్ హోదా కలిగి ఉంటుంది. ఈ 3 పాయింట్లు రాసుకోండి, ఈ 3 పాయింట్లు రాసుకోండి. ఓకే, డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, భారత రక్షణ వ్యవస్థ చాప్టర్ రాసుకోండి సావండి. స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. భారత సహస్ర దళాల నిర్మాణం ఏంటి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ మూడింటిని కలిపి మనం ఏమంటే త్రివిధ దళాలు అంటాము, త్రివిధ దళం అంటాము. ఓకే, సో భారత ఆర్మీ చీఫ్ హెడ్ ఎవరంటే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఉంటారు. నేవీని చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ ఉంటారు. ఎయిర్ డిఫెన్స్ని చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఉంటారు. ఈ మూడింటికి హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటుంది. వాటి మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్మీ ఏంటంటే సర్వీస్ బిఫోర్ సెల్ఫ్, అంటే సేవ కంటే మేము ముందు కాదు అని, సేవ కంటే మేము ముందు కాదు అనేది అర్థం. అదే నేవీకి అయితే శ్యామ్ నో వరాహ, అంటే సముద్ర దేవుడు మాకు మేలు కలుగజేయుగాక. ఓకే, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ టచ్ ద స్కై విత్ గ్లోరీ. ఓకే, ఆకాశాన్ని మహిమతో ఆకాశాన్ని తాకండి అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ప్రస్తుతం ఎవరు సార్ అంటే చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. ఓకే, ప్రస్తుతం జనరల్ అనిల్ చౌహాన్ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్. దళాల కమాండ్లు ఎన్ని ఉన్నాయంటే ఆర్మీలో 7, 6 ఆపరేషనల్, 1 ట్రైనింగ్ కమాండ్ ఉంటుంది. నేవీలో 3, ఎయిర్ ఫోర్స్లో 7 ఉంటాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ అంటే నార్దర్న్ కమాండ్, సెంట్రల్ కమాండ్, ఈస్టర్న్ కమాండ్, వెస్టర్న్ కమాండ్, సదర్న్ కమాండ్స్ అని డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. వెస్టర్న్ కమాండ్ అంటే నేవీలో ఉన్న 3 కమాండ్ అంటే వెస్టర్న్ కమాండ్ ముంబై, ఈస్టర్న్ కమాండ్ విశాఖపట్నం, సదరన్ కమాండ్ కొచ్చిలో ఉంటుంది. మన ఎయిర్ ఫోర్స్లో వాయుసేనకి 7 కమాండ్ లెట్స్ సే వెస్టర్న్ కమాండ్ ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో ఉంటుంది. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇవి రాసుకోండి కమాండ్స్, దేంట్లో ఎన్ని కమాండ్స్ ఉన్నాయో తెలుస్తాయి మీకు. ఓకే, సో ఈ యొక్క ట్రైనింగ్ కమాండ్స్లో మెజారిటీ ఆఫ్ ద ట్రైనింగ్ కమాండ్స్ మద్రాస్ అండ్ హైదరాబాద్లో ఉంటాయి. ఓకే, రాసుకోండి. ట్రై సర్వీసెస్ కమాండ్. ఓకే, ఇంకోటి ఏంటంటే ట్రై సర్వీసెస్ కమాండ్, 3 దళ కమాండ్, అండమాన్ నికోబార్ కమాండ్ ఉంటుంది. దీంట్లో ఓన్లీ ట్రై సర్వీస్ కమాండ్ ఉంటుంది. స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్, ఇండియాస్ న్యూక్లియర్ కమాండ్, అంటే వీరు ఓకే అంటే న్యూక్లియర్ బాంబ్ని వదులుతారనమాట. ఓకే, సో ఇది రాసుకోండి. ట్రై సర్వీసెస్ కమాండ్ ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ ట్రై సర్వీస్ కమాండ్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. ఓకే, అండ్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వచ్చేసరికి ఏమంటే ఇండియాస్ న్యూక్లియర్ కమాండ్. మన దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయండి. అప్పుడప్పుడు పాకిస్తాన్ మనల్ని బెదిరిస్తూ ఉంటుంది, మీరు ఎక్కువ తక్కువ చేస్తే మీ మీద బాంబులు వేస్తాం, మీరు ఎక్కువ తక్కువ చేస్తే బాంబులు వేస్తాం అంటే మోడీ ఏమంటాడు, మరి మా బాంబులు రాహుల్ గాంధీ పెళ్లికి భారత్లో వదలడానికి అంటాడు అనమాట. లేకపోతే మా దగ్గర ఉన్న బాంబులు దేనికి, దీపావళికి కాల్చుకోవడానికి కాదు. అదే మన వాజ్పేయి గారిని అడుగుతారన్నమాట. ఏమనంటే అప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతూ ఉంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు చైనా మన అమెరికా వాడికి ఫోన్ చేసి చెప్తాడనమాట, ఇండియా వాళ్ళు కనుక వార్ ఆపకపోతే మేము న్యూక్లియర్ బాంబులు వదులుతామని చెప్పేసి. సో అప్పుడు వాజ్పేయి గారు ఒక మాట అంటారు, సరే పాకిస్తాన్ వాళ్ళని ఎన్ని బాంబులు వదులుతారో వదలనియండి,
కానీ రేపు ఉదయం పాకిస్తాను సూర్యోదయం చూడదు అని చెప్తాడు అనమాట. చాలా పెద్ద మాట అది, పెద్ద వార్నింగ్ అది. పాకిస్తాను అంటే దేశం దోషము మ్యాప్లో ఉండదని అర్థం, లేదా సూర్యోదయం చూడదు అనేది. ఓకే, వాజ్పేయి. ఓకే, వాజ్పేయి పేరు ఏంటంటే ఆయనకి ఉన్న బిరుదు ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన బిరుదు ఏందయ్యా అంటే అజాత శత్రు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు చేయబోదా? ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్, సమ్మిళిత రంగ కమాండ్లు ప్రపోజ్ టు జాయింట్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ప్రపోజ్డ్ ఏం కాదు, ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా పనిచేసేలాగా మనకి కమాండ్లు ఉంటాయి. వాటిని మనం ఏమంటున్నాం? డిఫెన్స్, అదే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అంటాం. కంబైన్డ్ డిఫెన్స్, ఇందాక చెప్పా కదా ఆయన పేరు, డిఫెన్స్ సర్వీస్. అనిల్ చౌహాన్ ఆయన పేరు. మూడుకి సపరేట్ కాదు, ఆ మూడింటిని కలిపే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అంటాం. వీటిని త్రివిధ దళం అని కూడా అంటారు. ఓకే, త్రివిధ దళాలకి చీఫ్ ఎవరంటే చౌహాన్. దాన్నే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అని కూడా అంటున్నాం అనమాట. నెక్స్ట్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్, ఇది రాసుకున్నారా? 5th పాయింట్ కూడా రాసుకోండి. 6వ పాయింట్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్, రక్షణ ఉత్పత్తి సంస్థలు ఏంటయ్యా అంటే డిఆర్డిఓ మన హైదరాబాద్లో ఉంది, హాల్ హైదరాబాద్లో ఉంది, బెల్ హైదరాబాద్లో ఉంది, బీడిఎల్ హైదరాబాద్లో ఉంది, బిఈఎంఎల్ ఓకే బెంగళూరులో ఉన్నట్టుంది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. ఓకే, ఇలా డిఫరెంట్స్ ఉంటాయి. డిఆర్డిఓ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇది డిఆర్డిఓ మనకి ఢిల్లీలో ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది. ఓకే, హైదరాబాద్లో కూడా ఉంది. డిఫరెంట్ రీజియన్ సెంటర్స్ కూడా ఉంటాయి. హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఫైటర్ విమానాలు తయారు చేస్తుంది, ఇది బెంగళూరులో ఉంది. బిఈఎల్ హాల్ హైదరాబాద్లో కూడా ఉంది. ఓకే, వివిధ ఆయుధాల ట్యాంకులు, మిసైల్ తయారీ. ఓకే, వరుసగా బెంగళూరు, హైదరాబాద్, ఇతర నగరాల్లో కూడా. ఇవన్నీ రాసుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రాసుకోండి. మేజర్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్, ప్రధాన రక్షణ వ్యాయామాలు. ఓకే, యుద్ధ అభ్యాస్ ఎవరంటే యుద్ధ అభ్యాసు మనము ఇండియాతో చేస్తాం, ఇండియా అండ్ అమెరికాతో చేస్తాం. మలబారు యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా. గరుడ ఇండియా అండ్ ఫ్రాన్స్. ఇంద్ర ఇండియా అండ్ రష్యా. ఇలా చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి, నేను కొన్ని ఇచ్చా. ఓకే, రాసుకోండి. మీకు కరెంట్ అఫైర్స్లో ఉండే చాలా ఇంపార్టెంట్. మీరు షైన్ ఇండియా మ్యాగజైన్ చదివితే మీరు షైన్ ఇండియా మ్యాగజైన్ చదివి అర్థమెటిక్ రీజనింగ్ వస్తాయండి. మీకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం ఉత్తగా వస్తుంది. షైన్ ఇండియా మ్యాగజైన్ ఏ మంత్కి ఆ మంత్ బట్టి పట్టేయాలి. ఆటభారతం చదవకూడదు. అక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటి, అక్కడ ఉన్న విషయాలు ఏంటి తెలుసుకోవాలి. చిన్న దేశాల మంత్రులు వస్తారు, పట్టించుకోవద్దు. పెద్ద దేశాలు మంత్రులు ఈవెంట్స్ ఏం జరుగుతుంది, అర్థమవుతుందా? షైన్ ఇండియా మ్యాగజైన్ ప్లస్ అర్థమెటిక్ రీజనింగ్ వస్తే నీకు జాబ్ రాకుండా ఎవ్వరు ఆపలేరండి. ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి కంపల్సరీ బిట్టు. దీని ఎక్సర్సైజెస్ గురించి లేకపోతే అసలు నీకు క్వశ్చన్ పేపరే ఉండదు. ఓకే, చాలా ఇంపార్టెంట్. నేను ఏదైతే ఇంపార్టెంట్ అంటున్నానో మీరు దయచేసి వాటి మీద ఫోకస్ పెట్టాలి. పెట్టకపోతే మీ లైఫ్కి ఒక ఫోకస్ లేకుండా పోతుంది. ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఆర్మీ డే January 15th, అదే నేవీ డే December 4th, ఎయిర్ ఫోర్స్ డే October 8th, కార్గిల్ విజయ్ దివాస్ July 26. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతారు. మీరు అడగరని అనుకుంటారులే కానీ అడుగుతారు. ఓకే, డేస్ అని రాసుకున్నారా? ఇప్పుడు కీ మిలిటరీ ఆపరేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్ విజయ్, మనం 1999 కార్గిల్ వార్ని ఆపరేషన్ విజయ్ అంటున్నాం. ఆపరేషన్ మేఘదూత్ 1984లో సియాచిన్ పర్వత ప్రాంతాల్లో ఆక్రమణ జరగకుండా మనం ఆపినాం. ఆపరేషన్ క్యాక్టస్ మాల్దీవుల్లో తిరుగుబాటుని మనం విఫలీకరణ చేసినాం. ఆపరేషన్ రాహత్ 2015లో ఏమెన్లో భారత రక్షణ దళాలని మనం పంపించాం. ఇంకా కావాలంటే మీరు ఆపరేషన్ సింధూర్ రాసు. ఎంత? 2025. ఓకే, అగెనెస్ట్ హూమ్? అగెనెస్ట్ టెర్రరిస్ట్ క్యాంప్. థియోసఫికల్ సొసైటీని ముందుకు తీసుకెళ్తారు అనుకున్నారు, బట్ హీ హిమ్సెల్ఫ్ స్టార్టెడ్ అ న్యూ రిలీజియన్. ఓకే, ఆయన అంటున్నాడు చూడండి, వై ఐఎమ్ జెలసీ, నాకు ఈర్ష్య ఎందుకు కలుగుతుంది అనేది క్వశ్చన్. ఎందుకు మనకి జెలసీ వస్తుందంటే బికాజ్ ఐఎమ్ లోన్లీ, నేను ఒక్కడినే అయిపోయినా, ఒంటరిగా ఉన్నా. ద పర్సన్ డిపెండెంట్ అపాన్ లెఫ్ట్ మీ, నేను ఎవరి మీద అయితే నేను ఆధారపడుతున్నానో వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అందుకోసం నేను జెలసీ. ఇప్పుడు ఒకరి మీద ఎందుకు నువ్వు జెలసీ ఫీల్ అవుతావు తెలుసా? నువ్వు వాళ్ళతో ఉండి వాడు పెద్దగా ఎదిగిపోయాడు, నీ లైఫ్లో లేడు. అలాంటప్పుడు నీకు జెలసీ ఏర్పడుతుంది. అండ్ ఐఎమ్ సడన్లీ ఫేస్డ్ విత్ మై ఎంప్టీనెస్ అండ్ ఐసోలేషన్,
ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతారో అప్పుడు నేను ఏకాంతానికి గురైపోయా, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నా. అండ్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ దట్, ఆ ఒంటరితనాన్ని నేను భయపడుతున్నా. దేర్ ఫోర్ ఐ డిపెండ్ ఆన్ యూ అండ్ ఇఫ్ ఐఎమ్ టర్న్ అవే ఐఎమ్ యాంగ్రీ అండ్ జెలస్. ఎప్పుడైతే నేను నీ మీద ఆధారపడుతున్నానో, నువ్వు నాకు వద్దు అన్నప్పుడు నీ మీద నాకు ఆటోమేటిక్ ఈర్ష్య ద్వేషం కలగడం స్టార్ట్ అయింది. ద ఫ్యాక్ట్ ఈజ్ ఐఎమ్ లోన్లీ, నేను ఏకాంతంతో ఉన్నా. ఐ నీడ్ ఎ కంపానియన్షిప్, నాకు సహచర్యం కావాలి. ఐ నీడ్ సంబడీ టు కుక్ ఫర్ మీ, నాకు అన్నం వండడానికి కావాలి. గివ్ మీ కంఫర్ట్, అండ్ ప్రతి ఒక్కటి నాకు కావాలి. బేసికల్లీ ఐఎమ్ అలోన్ అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ జెలస్. ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ లోన్లీనెస్ ఇమీడియట్లీ. నేను ఈ యొక్క ఈర్ష్యని ద్వేషాన్ని అప్పటికప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నా. ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఓన్లీ ఐ అబ్జర్వ్ ఇఫ్ ఐ డోంట్ రన్ అవే ఫ్రమ్ ఇట్. నీకు ఎప్పుడైతే ఈర్ష్యా ద్వేషం కలుగుతుందో దాని నుంచి దూరం వెళ్ళిపోకు, దాన్ని అబ్జర్వ్ చేయి. ఎట్లా? ఇఫ్ ఐ కెన్ లుక్ ఎట్ ఇట్, అబ్జర్వ్ ఇట్ క్రిటికల్లీ విత్ అవేకెండ్ ఇంటెలిజెన్స్, నాట్ ఫైండ్ ఎక్స్క్యూజెస్, ట్రై టు ఫిల్ ది వాయిడ్ ఆర్ ఫైండ్ ఎ న్యూ కంపానియన్. అంటే దాన్ని నేను వేరే ఒక దాంతో ఫిల్ ఇన్ చేసుకోవాలి, కూర్చొని మెడిటేషన్ చేయాలి అంటాడు. చాలా అంటే ఈయన ఫిలాసఫీ నీకు అర్థం కాదు. నీకు ఈయన ఫిలాసఫీ అర్థమైందంటే ఆ జన్మ నీది లాస్ట్ జన్మ అని అర్థం. రీసెంట్ డిఫెన్స్ డెవలప్మెంట్స్ ఏంటి మన ఇండియాలో? ఐఎన్ఎస్ విక్రాంత్, భారత స్వదేశీ విమానయాన నౌక ప్రారంభమైంది. అంటే ఆ షిప్ మీద చాలా విమానాలు ఉంటాయి, అది చిన్న మినీ ఎయిర్పోర్ట్లా పనిచేస్తుంది. అగ్ని ప్రైమ్ మిజైల్ పరీక్ష విజయవంతమైంది. స్మార్ట్ టార్పిడో సిస్టమ్ డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మనం 20,000 కోట్లకు దాటింది. సిడిఎస్ అపాయింట్మెంట్స్ జరుగుతున్నాయి, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం జరుగుతుంది. ఉమెన్ ఇన్ ఎన్డీఏ వారి యొక్క ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్, రీసెంట్, చాలా ఇంపార్టెంట్. రాసుకోండి, ఇవన్నీ రాసుకోండి. రీసెంట్ డిఫెన్స్ డెవలప్మెంట్స్ రాసుకోండి. సో ఇండిజినియస్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ మన భారతదేశంలో ఉంది. ఏంటి ఇండిజినియస్ స్వదేశీ రక్షణ పథకాలు ఏంటంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి తేజస్, మనకి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేస్తుంది. తేజస్ కింద అది డెవలప్ చేసేది వస్తారంటే హాల్ అన్నమాట. రాసుకోండి, ఇది రాసుకోండి. మనం అర్జున్ ట్యాంక్, ఓకే, మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ డిఆర్డిఓ డెవలప్ చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు చేశారు. అగ్ని, ఆకాష్, నాగ్, పృథ్వీ, ఓకే, ఇవన్నీ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలాస్టిక్ మిజైల్ కింద ఏపీజే అబ్దుల్ కలాం గారు డెవలప్ చేశారు, అది డిఆర్డిఓ. ఇదంతా రాసుకోండి. ఇవన్నీ గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ అని, అంటే ఇది డిఫెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టుగా బార్డర్ని కాపాడేది ఎవరు సార్ అంటే బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, ఎన్ఎస్జి. బిఎస్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఓకే, ఎన్ఎస్జి. సో అస్సాం రైఫిల్స్, వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అస్సాం రైఫిల్స్ డిఫెన్స్ ప్లస్ ఇద్దరికి అటాచ్ ఇది ఇస్తారన్నమాట. ఏమి ఇస్తారు? వాళ్ళ యొక్క బ్రీఫింగ్ ఇస్తారు, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. బిఎస్ఎఫ్ ఎక్కడ ఉంటుందంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దులు ఉంటుంది. ఐటీబీపీ చైనా బార్డర్లో ఉంటుంది. సిఆర్పిఎఫ్ అంతర్గత భద్రత కోసం ఉంటుంది. ఎన్ఎస్జి వ్యతిరేక ఉగ్రవాద దళాల కోసం పనిచేస్తుంది. అస్సాం రైఫిల్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ రాసుకోవాలి మీరు.